వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో 4th సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించామన్న రేవంత్ రెడ్డి. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందన్న సీఎం. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే కల అన్న రేవంత్ రెడ్డి. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామన్న చంద్రబాబు. నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని వ్యాఖ్య. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామన్న సీఎం. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కు కప్పం కడుతున్నందుకే రేవంత్ రెడ్డి ఏమీ చేయలేకపోతున్నారా అన్న బండి సంజయ్. ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే ఆందోళనలు ఎందుకు చేయాలని ప్రశ్న. నేనే క్షమాపణ చెప్పాను, మీకు చెప్పడానికి ఏంటి నామోషి అన్న పవన్ కళ్యాణ్. టీటీడీ చైర్మన్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలన్న పవన్. కొందరు అధికారులు పనిచేయడం మానేశారని మండిపాటు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని అన్నారు. తమను నమ్మిన ప్రజలు 93% స్ట్రైక్ రేట్ తో విజయాన్ని అందించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నిర్వహిస్తున్న నరెట్కో ప్రాపర్టీ షోను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ విశాఖకు వచ్చి 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని చంద్రబాబు తెలిపారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని చెప్పారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామని అన్నారు. మేము ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజే నారాయణ గారు చెప్పారు, అమరావతిగానే అభివృద్ధి అయి ఉంటే ఇప్పటికి ఈ ప్రాంతం అంతా కూడా నిలదొక్కునేది. ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం, భయభ్రాంతులను చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి. 5 సంవత్సరాలు నేను చూశాను. అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ 7 నెలలే మేము వచ్చిన తర్వాత 7 నెలలు అయింది. బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం. నిర్మాణ రంగానికే కాకుండా అనుబంధ రంగాల్లో అన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రాధాన్యత వల్ల ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ జరిగే పరిస్థితికి వస్తున్నాయి. మీరు ఒక పక్కన చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు భూ సమస్యలు వచ్చాయి. నాకు వచ్చే 100 పిటిషన్లు వస్తే అందులో 60-70 ల్యాండ్ రిలేటెడ్ సమస్యలే వచ్చాయి. రికార్డ్స్ తారుమారు చేశారు, భూ కబ్జాలు చేశారు, ఒకరి భూమిని ఇంకొకరు రాహించారు. కడాన సొంత ఒక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే అవన్నీ రద్దు చేసి ఈ ల్యాండ్స్ అన్నీ మళ్ళీ ప్యూరిఫై చేయాలంటే చాలా సమయం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను మిమ్మల్ని అందరూ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే తిరుపతి రావు గారు కానీ మీ వాళ్ళందరూ చెప్పారు, ఒక మాట చెప్పారు, మేము తప్పు చేయం, ఎవరైనా మాలో తప్పు చేసే వాళ్ళు ఉంటే గట్టి చర్యలు తీసుకోమని వాళ్ళు కోరారు. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు ఫస్ట్ టైం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎవరైనా కానీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఏ విధంగా ఉంటాయంటే, ఈరోజు మీరు చూశారు టీడీఆర్ బాండ్లు, డబ్బులు తీసుకునేది ఒకరు, నష్టపోయింది ఇంకొకరు. ఈరోజు ఎక్కడికక్కడ దీన్ని కూడా ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను నారాయణ గారికి అదే చెప్పాను, దోషుల్ని వదిలిపెట్టకూడదు, అమాయకుల్ని పనిష్ చేయకుండా ఏ విధంగా చేయగలుగుతారో అది చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే 2047 విజన్ డాక్యుమెంట్ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ తయారు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం.
అందులో కూడా 2.5 ట్రిలియన్ యుఎస్ ఎకానమీకి నాంది పలికేట్టుగా ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం $43,000 2047 ఉండాలని నిర్దిష్టమైన ప్రణాళికలు తయారు చేశాం. ఈరోజు మీరు చూస్తే 7 నెలలైంది మేము వచ్చి, ఇప్పటికీ 4 లక్షల కోట్ల వ్యయం. అన్ని రంగాలు కూడా పతనావస్థకు చేరిపోయినాయి. నిర్మాణ రంగం అయితే హైదరాబాద్ లో 4th సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతోందన్నారు. సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ ను కాలుష్యరహిత నగరంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తన కళ అన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతోందని సీఎం అన్నారు. హైదరాబాద్ ను వరదలు లేని నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ ను అనుసంధానించే రేడియల్ రోడ్డు నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ఉన్న ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతోందన్నారు. నైపుణ్యాలు, ఉద్యోగ కల్పనపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. Supply for 2050 now. Regional ring planning is in process. A regional ring road will be 360 kilometers long. We are planning a regional ring railway around it. We will also have a radial roads connecting ORR and RRR, regional ring road. Between ORR and RRR will be manufacturing base, semi-urban, manufacturing in pharma, life sciences, aerospace, defense, EVs, solar, and so on. We have created a high focus on skills and jobs creation. My strategy is to become China plus one alternative for the world. Outside the RRR, that is rural Telangana, we will focus on agriculture, organic farming, cold storages, warehousing for farmers. As Telangana is a landlocked state, I am building both a dedicated highway and railway connect between a dry port here and the Machilipatnam seaport in Andhra Pradesh. All this is because of we have a dream called Telangana. We want our economy to grow and markets functions freely. We believe in balancing government, moderate taxes, high ease of doing business, and a robust growth. Please join me as Telangana means business. Together we can do miracles. I will give you the highest ease of doing business, not just in India, but the world. Thank you. Thank you, Honorable Chief Minister, for your very sharp and visionary statement. I think it certainly would have brought in tremendous energy on to all the entrepreneurs and all the business leaders who are here. And I think your vision for net zero and sustainability is simply exemplary, and it's completely energizes all of us. I know a lot of people would like to interact with you, so with your permission, if I could. Sure. Thank you, sir. It's reasonable. Definitely, we wanted to take your suggestions. If there is anything, let me know. My government is there to take your suggestions. Thank you. Thank you. Sir, with certain states, with governments, we have. తిరుమల తొక్కిసలాట ఘటనలో 6 ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషాద ఘటనపై టీటీడీ చైర్మన్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలని సూచించారు. తానే క్షమాపణ చెప్పినప్పుడు మీకు చెప్పడానికి నామోషి ఏమిటని ప్రశ్నించారు. తాను మాత్రమే దోషిగా నిలబడ్డాలా అని ప్రశ్నించారు. వీఐపీ ట్రీట్మెంట్ తగ్గించాలని, కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెంచాలని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గం కుమరాపురంలో గోకులం షెడ్లను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే ఎంత గెలిపిస్తే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గోమాతను ఉద్దేశించి నియమంలో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా, ఒక గోకులాల ద్వారా సకాలానికి రికార్డు సృష్టించాం. మొత్తం నైవేద్యాలు పెట్టి మనకు వడ్డించినట్టు చూపించారు. అలా
కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ కలెక్టివ్ ఒక వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంతమంది మంత్రులు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు, నేను వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి, డిఎస్పీలకి ఎస్పీలకి అందరికీ ఒత్తిడి. అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అనుభవించాల్సి వచ్చింది. నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను. అంటే ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలి. కేవలం నాయకులకి ఓట్లేస్తే సరిపోదు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ, అధికారి కానీ, ఉద్యోగి కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. లేకపోతే మటుకు ఇలాంటి దుర్ఘటనలే వస్తాయి, అభివృద్ధి ముందుకెళ్తుంది. అలాగే గత ప్రభుత్వంలో అలవాటైపోయి కొంతమంది, ప్రత్యేకించి కొంతమంది అధికారులకి పనిచేయడం మానేశారు, నిర్లక్ష్యంగా ఉండటం ఉన్నారు. అధికారికి పార్టీ పట్ల, ఏ పార్టీ అయినా సరే, జనసేన కాదు, తెలుగుదేశం కాదు, భారతీయ జనతా పార్టీ కాదు, గతంలో ఉన్న పార్టీ కూడా కాదు, యువర్ లాయల్టీ ఈజ్ ఫర్ ద పీపుల్. మీరు రాజ్యాంగానికే మీరు కట్టుబడి ఉండండి. నేను ప్రత్యేకించి ఫేవర్స్ ఏమి అడగం. నేను ప్రతిసారి కలెక్టర్ గారికి కానీ, ఎస్పీ గారికి కానీ నేను ఒకటే చెప్పాను, మీరు నాకు ప్రత్యేకించి ఏం చేయకండి అన్న, కనీసం మీరు మాకు చేయాల్సింది న్యాయం అందరికీ జరిగేలా చూడండి అని చెప్పాను. మా వాళ్ళు శిక్షిస్తే, తప్పు చేస్తే మాకు కూడా బాధ్యత ఏర్పడని చెప్పాను. ఎందుకంటే నేనే స్వయంగా అసెంబ్లీలో నేనే చెప్పాను, తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించమని. అలాంటిది మీరు మా వాళ్ళు రక్షించమని నేను అడగట్లే, కానీ రాజ్యాంగం ఇచ్చిన విధుల్ని సంపూర్ణంగా పరిరక్షించమని నేను మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నాను. అంటే ఇది ముఖ్యంగా మన పిఠాపురంకి సంబంధించి మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నేను మొన్నదాకా జిల్లాలు తిరుగుతాను, ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను, మనకున్న 26 జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను. నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను, గొడ్డు చాకిరీ చేయడానికి వచ్చాను ఇక్కడికి. సో ముందు పిఠాపురంతో మొదలు పెట్టాలని అనుకున్నాను. అంటే నేను ముందు నాకు ఉద్దానంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దామా, లేదంటే భయంతో ఉండే, ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా, ఇట్లా అన్ని ఆలోచిస్తున్నా. ఒకటే అనిపించింది, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆద్యంతం ఎలక్ట్రిక్ వాహనాల గురించే మాట్లాడారని, కానీ 5 ఏళ్ల క్రితమే కేటీఆర్ వీటిపై జీవోలు తీసుకొచ్చారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేటీఆర్ మొబిలిటీ వ్యాలీ ఐడియాను రేవంత్ రెడ్డి కవర్ పేజీ మార్చి భలే తస్కరించారని ఎద్దేవా చేశారు. ఇండస్ట్రీలో బజ్ సృష్టించేందుకే కేటీఆర్ ఫార్ములా ఈకే రేసింగ్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారని, కానీ దానిని కాంగ్రెస్ వాళ్ళు అవినీతి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై వారు ఎలాంటి చర్చకు సిద్ధంగా లేరని విమర్శించారు. రేవంత్ రెడ్డి చెబుతున్న ఫ్యూచర్ సిటీకి కేటీఆర్ ఇదివరకే చెప్పిన మొబిలిటీ వ్యాలీకి తేడా ఏమిటో చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి కప్పం కడుతున్నందుకే రేవంత్ రెడ్డి వారిని ఏమీ చేయలేకపోతున్నారా అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే ఆందోళనలు ఎందుకు చేయాలని ప్రశ్నించారు. కేటీఆర్ ఏమైనా స్వతంత్ర సమరయోధుడా అని నిలదీశారు. ప్రభుత్వ సొమ్మును అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫార్ములా ఈ రేస్ లో కేబినెట్ ఆమోదం లేకుండానే విదేశీ కంపెనీకి అత్యవసరంగా కోట్లాది రూపాయలు విడుదల చేయాల్సిన అవసరం ఏం వచ్చిందన్నారు. ఫార్ములా ఈ రేస్ తో ప్రభుత్వానికి 700 కోట్ల లాభం వచ్చిందని కేటీఆర్ అంటున్నారని, మరి ఆ లాభాలు ఎక్కడి నుంచి వచ్చాయో చూపించాలని సవాల్ విసిరారు. కానీ ఈ చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసమే ఈరోజు అధికారులందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది. టైం ప్రకారము ఈ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి అధికారులను కూడా సూచించడం జరిగింది. అది తప్పకుండా వాళ్ళు సహకరిస్తాం, టైం లోపల ఈ పనులు పూర్తి చేస్తామని కూడా చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమృత్ భారత్ స్కీమ్, దీని ద్వారా ఆదర్శ రైల్వే స్టేషన్లను
నిర్మించాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత దేశవ్యాప్తంగా 1350 రైల్వే స్టేషన్లను ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద ఆదర్శ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఆ రోజు నా విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వము రైల్వే శాఖ మంత్రి గారు కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఈ ఆదర్శ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దాల్సిందని చెప్పి మా రిక్వెస్ట్ మేరకు వారు దాన్ని చేర్చడం జరిగింది. ఆ రోజు వారికి కృతజ్ఞత చెప్పినాం. దానిలో భాగంగా ఈ టెర్మినల్ స్టేషన్ గా దీన్ని తీర్చిదిద్దడానికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దడానికి ఇవాళ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరుగుతున్నది. దాదాపు 70% పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకో 20% పనులు ఇంకా పూర్తి కావాల్సినది. ఈ రైల్వే స్టేషన్ ను మార్చినే ప్రారంభించాలని చెప్పి ఆ లక్ష్యం పెట్టుకుని ఈరోజు అధికారులు చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు. నిజంగా రైల్వే శాఖ అధికారులను నేను ఈ సందర్భంగా పూర్తిగా అభినందిస్తున్నా. ఈ రైల్వే స్టేషన్ సంబంధించి పనులన్నీ చాలా కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు అంచనాలు ఏ అకౌంట్లో పైసలు అవి ఎవరికి ఇచ్చినావు? 700 కోట్ల ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జలగా కడిగిన ముత్తులక బయటకి వచ్చాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరైనా చెల్లించినావు? ఇంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. ఇది అది ఇంకా బయటకు వస్తాయి. 700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పాలి? పర్సుబట్టి లాభాలు చూపట్టు. 700 కోట్ల రూపాయల లాభాలు చూపట్టు, మన లెక్క చూపట్టు. 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టియాలా? ప్రజలు వివరించు. ఏ అకౌంట్లో పైసలు అవి ఎవరికి ఇచ్చినావు? 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదామని ప్లాన్ చేసిండు. 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదామని ప్లాన్ చేసిండు. ఇలా మళ్ళా ఏం చెప్తుండే 700 అది కుదరలే కాబట్టి ఇప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది. మళ్ళా దానికి ఒక వక్ర భాష చెప్తుండే ఇవాళ. నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా? ఆయన పర్సనల్ అకౌంట్ నీ తాత జాగిరా నీ అయ్యే జాగిరా ఇవ్వడానికి? అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లిస్తావు? నువ్వు ఏది పడుతుంది ఇస్తావా? అంత ఆతృత ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అరే ఫీజుల మీద పైసలు ఇవ్వవు, అంత ఆతృత ఇవ్వాలి కదా. ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు రైతులకు మీ అయ్యవై చెక్కులు ఇచ్చిన కదా, అంత ఆతృతతోని రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వాలి? రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వాలి? రైతులకు రుణమాఫీ చేయడానికి అంత తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. తొక్కిసలాట జరిగిన ఘటన బాధాకరమన్న ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాదు ఘటనపై హైకోర్టు సుమోటోగా స్వీకరించాలన్నారు. అలాగే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఘటనపై బాధ్యత ఎవరిదంటూ నిలదీసిన బొత్స పరామర్శకు వెళ్లిన జగన్ ను విమర్శిస్తారా అని బొత్స మండిపడ్డారు. వారి తాలూకు బృందం మంత్రులు ఒక 6 మంత్రులు, వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మరి బృందం అంతా కూడా వెళ్ళింది. ఈ దైవ నిర్ణయం అని అంటారు. అసలు నాకు ఏమనాలో అర్థమాలే. ఇది హైందవ ధర్మంలో ఇది ఏ రకంగా దీన్ని అనుసరిస్తామో, దీన్ని ఎలా సమర్థించుకుంటామో అసలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అది నిర్లక్ష్యమా? ఈ కార్యక్రమం నాకు అర్థం అవ్వలే. అసలు నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎంతసేపు నేను చూస్తున్నాను ముఖ్యమంత్రి గారి తాలూకా ఆయన తన ఆహాలు భావాలు, వాళ్ళతో మాట్లాడిన విషయాలు, ఆ సందర్భాలు, వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటున్న విషయాలు, తిరిగి మీరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ కూడా చూశా. లక్షలాది మంది భక్తులు వచ్చి
ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకి వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. సార్ ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక రివ్యూ అని చేశారా దీని మీద? ప్రభుత్వం తరఫున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే ప్రభుత్వం తరఫున జరిగిందా అని. బోర్డుకున్న పరిమితి చాలా పరిధి తక్కువ. వాళ్ళ పరిధిలో ఒక కలెక్టర్ కానీ, ఒక ఎస్పీ కానీ, ఒక డిఐజీ కానీ, లేదు ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కానీ, లేదు తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, వీళ్ళందరికీ కావాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంతకుముందు జరిగేవి అలాగది. శాంతి భద్రతకు సంబంధించి తిరుపతిలో ఉన్న ఆ రేంజ్ డిఐజీ కానీ, ఆ రేంజ్ ఉన్న ఐజీ కానీ ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద ఈ 3-4 రోజుల్లో? ఎక్కడుంది మరి గవర్నమెంట్? ఎందుకు ఆ డిఐజీ, ఎందుకు ఆ ఎస్పీ ఎందుకు సమీక్ష చేయలేదు? రాష్ట్ర విభజన హామీలపై ఏపీ ప్రజలను మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. విశాఖపట్నంలో జై బాబూజీ, జై భీమ్, జై సంవిధాన్ పోస్టర్ను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తో కలిసి షర్మిల ఆవిష్కరించారు. ఏపీ ప్రజలను ప్రధాని మోదీ ఇప్పటికే వెన్నుపోటు పొడిచారని, హోదా ఇస్తామని మోసం చేశారని, మొన్న మోడీ విశాఖ వచ్చినప్పుడు కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన చేయలేదని, ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదని విమర్శించారు. ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేసిన మోడీతో చంద్రబాబు సక్రమ సంబంధం, జగన్ది అక్రమ సంబంధమని షర్మిల దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, మన దేశాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. మన దేశంలోని ప్రతి ఒక్కరికి, అడల్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఇన్ని భిన్న మతాలు, కులాలు, భాషలు ఉన్న భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగమే. ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, రాష్ట్రమైనా ఒక కేంద్రమైనా ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెప్పింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ సమానంగా, స్వేచ్ఛగా, సగౌరవంగా బతుకుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. మరి అలాంటి అంబేద్కర్ గారి గురించి మేము జపం చేస్తే మాత్రం తప్పేంటి, మీరు ఎందుకు జపం చేయటం లేదు, మీరెందుకు మాట్లాడడం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే, మీరు రాజ్యాంగాన్ని కాపాడతారని కానీ, రిజర్వేషన్లు మీరు ఇంకా బ్రతికిస్తారని కానీ సామాన్య ప్రజలు ఎలా నమ్మాలి? అంబేద్కర్ గారంటే ఎవరండి? అంబేద్కర్ గారంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపినవాడు. అంటరానితనం ఈరోజు మన దేశంలో లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి నాయకులు. ఈరోజు ప్రపంచమే భారత రాజ్యాంగాన్ని ఇంత గౌరవిస్తుంది అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మరి అలాంటి అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తూ, హేళన చేస్తూ నిండు సభలో, పార్లమెంటులో ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ పార్టీ ఇంత హేళన చేస్తుంటే రాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న చంద్రబాబు గారి పార్టీ టీడీపీ కానీ, జనసేన కానీ, అంతకు ముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక్కరైనా మాట్లాడారా అండి? మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు, అభిమానులు మైనంపల్లికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అరుణార్తి వెంకటరమణ మెట్రో రైలుపై మైనంపల్లి చిత్రపటాలు ఏర్పాటు చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు కొంతమంది అనాథ చిన్నారులకు ఆ రైల్లో ఉచితంగా ప్రయాణం ఏర్పాటు చేశారు. అలాగే రైల్లో
కేక్ కట్ చేసి వారికి పండ్లు, బిస్కెట్లు, స్కూల్ బ్యాగ్ కిట్స్ ను అందజేశారు. ఒక నాయకుడు తన పుట్టినరోజు వేడుకను 10 మందికి ఉపయోగపడే విధంగా జరుపుకోవడాన్ని పలువురు ప్రయాణికులు అభినందించారు. పేదల పెన్నిది, మా ఆరాధ్య దైవులు, మన నాయకులు మైనంపల్లి హనుమంతన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అనాథ పిల్లలని మెట్రో స్టేషన్ తీసుకొచ్చి వినూత్న రీతిలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని మనస్ఫూర్తిగా వారికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఉన్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, ఏఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. వైఎస్ఆర్సీపీపై అక్రమ కేసులు బనాయించేందుకై ఈ నలుగురితో కూడిన క్రిమినల్ ముఠాను చంద్రబాబు తిరుమల తిరుపతిలో నియమించుకున్నారని ఆరోపించారు. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబేనని విమర్శించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు వెళ్లేందుకు టోకెన్లు జారీ సందర్భంగా తొక్కిసలాట జరగటం, 6 భక్తులు మరణించటం, అనేక మంది అస్వస్థులు కావటం అనేది చాలా పెద్ద విషయం. ఇది ప్రభుత్వాలు, ప్రజలు, భక్తులు, దేశంలో ఉన్న ప్రతి వారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇలాంటి అంశాలు మళ్ళా తిరిగి శ్రీ 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 ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో జరగకోకుండా అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. జరిగిన విషయం ఏదో చిన్న విషయంగానో, లేదు మర్చిపోయే విషయంగాను, లేదు చూసి చూడనట్టుగా వదిలేసే విషయంగాను, లేదు చిరు ఉద్యోగులు 2-3 సస్పెండ్ చేసేసి పంపించే విషయంగాను దీన్ని భావించడం అనేది చాలా ప్రమాదకరం, చాలా బాధాకరం. అలా చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు, భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ విషయాలను నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంఘటన జరిగిన వెంటనే తక్షణమే యాక్షన్ తీసుకున్నారు, 2 సస్పెండ్ చేశారు అని గొప్పగా చెప్పుకోవడానికి ఆ పత్రికలు ప్రయత్నం చేశాయి, ఆ టీవీలు ప్రయత్నం చేశాయి. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చాలా స్పష్టంగా నేను ఒక విషయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, భక్తులకి తెలియచేయాలని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి యాక్షన్ నేను ఆరోపిస్తున్న ఇది డ్రామా. కరెక్ట్ యాక్షన్ తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు తటపటాయిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ లో 4th సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించామన్న రేవంత్ రెడ్డి. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందన్న సీఎం. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే కల అన్న రేవంత్ రెడ్డి. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామన్న చంద్రబాబు. నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని వ్యాఖ్య. 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామన్న సీఎం. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ కు కప్పం కడుతున్నందుకే రేవంత్ రెడ్డి ఏమీ చేయలేకపోతున్నారా అన్న బండి సంజయ్. ఫార్ములా కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే ఆందోళనలు ఎందుకు చేయాలని ప్రశ్న. నేనే క్షమాపణ చెప్పాను, మీకు చెప్పడానికి ఏంటి నామోషి అన్న పవన్ కళ్యాణ్. టీటీడీ చైర్మన్, సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలన్న పవన్. కొందరు అధికారులు పనిచేయడం మానేశారని మండిపాటు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BJTV.